ఏపీ రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం ఎప్పుడూ ఒక సంచలనమే. సామాజిక పరంగాను పొలిటికల్ పరంగాను ఆ కోట హాట్ టాపిక్గానే ఉంటుంది. కండువాలు మార్చినా కామెంట్ చేసినా ఘాటుగానే ఉంటాయి. అందుకేనేమో ఆ నేత కులాన్ని బలంగా నమ్ముకున్నారు. కుల బలం ఉంటే తనకు తిరుగే ఉండదని భావిస్తున్నారు. అసలు ఆయన కుల పెద్ద దిక్కుగా మారాలని అనుకుంటున్నారా? ఇంతకీ కుల పల్లవి జపిస్తున్న నేత ఎవరు? ఆయన రాజకీయ లెక్కలేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇన్నాళ్ళు హాట్ గా సాగిన ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కోస్తా ఆంధ్రకు షిఫ్ట్ అయ్యాయి. ప్రతిపక్ష వైసీపీ కాపు సామాజిక వర్గంపై దృష్టి పెట్టింది. ఆ వర్గాన్ని యాక్టివ్ చేసే పనిలో పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా మారబోతోంది. ఈ నెల 21న వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఈ మీటింగ్ జరగనుంది. దీంతో ఈ భేటీ వెనుక రాజకీయం ఏంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఈ వేదిక నుంచి కాపుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తారా? ఇటీవల పవన్ కొందరు కాపు నాయకుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కాపు నేతలు స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మండపేట వైసీపీ ఇన్ఛార్జిగా తోట త్రిమూర్తులు వ్యవహరిస్తున్నప్పటికీ తన ప్రధాన రాజకీయ కేంద్రమైన వెంకటాయపాలెంలోనే కాపు నేతల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారట. ఈ మీటింగ్కి కేవలం 50 మంది వైసీపీ ముఖ్య కాపు నేతలకే పిలుపులు వెళ్లాయట. ఇది గెట్ టుగెదర్ లంచ్ మీట్ మాత్రమే అని తోట త్రిమూర్తులు అంటున్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ కాపుల ప్రాధాన్యత, సంక్షేమంపై చర్చ జరగనుందని తెలుస్తోంది. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కాపులకిచ్చిన హామీల అమలుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ సమావేశం పూర్తిగా ఇన్ కెమెరాలో నిర్వహించాలని, భేటీ తర్వాత చర్చించిన అంశాలపై మీడియాకు చెప్పాలని కూడా నిర్ణయించారట. కాపుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో గత వైసీపీ హయాంలో కాపుల సంక్షేమానికి చేసిన అంశాలపై కూడా వారు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ప్రాంతం కావడం, జనసేన అధినేత పవన్ ఈ జిల్లాల నుంచే అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. దీంతో వైసీపీ కాపు నేతలు ముఖ్యంగా ఈ జిల్లాలపై దృష్టి కేంద్రీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 2024 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు. గోదావరి జిల్లాల్లో వైసీపీ పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. అయితే ఇదే సామాజిక వర్గానికి చెందిన పవన్ గురించి వైసీపీ నాయకులు ఏమైనా మాట్లాడతారా లేదా అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే గత నెలలో రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు. జనసేన అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన పార్టీ అని చెబుతూ కేవలం కాపుల కోసమే పార్టీ పెట్టినట్టు కొందరు కాపులు చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రస్తావన వైసీపీ కాపుల సమావేశంలో తెస్తారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ విషయాలు చర్చిస్తే మళ్లీ కాపుల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ ఉంటుంది? ఒకవేళ పవన్ గురించి మాట్లాడితే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని కొందరు వైసీపీ కాపు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన కాపులు ఎక్కువ శాతం పవన్ వెంటే ఉన్నట్టు కూడా చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కొద్ది నెలల్లోనే ఉండటం, అసెంబ్లీ ఎన్నికలకు 3 ఏళ్లు గడువు ఉండడంతో రాజకీయంగా ఆచితూచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని కొందరు వైసీపీ కాపు నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ ని వ్యక్తిగత టార్గెట్ చేస్తే సామాజిక వర్గంలో ఇప్పటికిప్పుడు అంత కలిసొచ్చే అంశాలు కనిపించట్లేదని, అందువల్ల కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని చర్చించుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలపై ఈ మీటింగ్లో చర్చించి పార్టీ అధినేత జగన్కు ఒక నివేదిక ఇవ్వాలని కూడా వైసీపీ కాపు నేతలు భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గత వైసీపీ హయాంలో కాపులకు చేసిన సంక్షేమం ఏంటి, పార్టీ పటిష్టం కోసం తీసుకోవాల్సిన అంశాలపై సూచనలు, సలహాలు స్వీకరించడం, మొత్తం చర్చించిన అంశాలపై ఒక నివేదికను వైసీపీ అధిష్టానానికి అందించే ఉద్దేశంతో తోట త్రిమూర్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఆ తర్వాత కాపులకు లభించాల్సిన రాజకీయ ప్రాధాన్యతను కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. మరోవైపు ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న వైసీపీ కాపు నేతలనే ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తోట త్రిమూర్తులు చెబుతున్నారు.
కేవలం వైసీపీ కాపు నేతలే ఇక్కడ భేటీ అవుతున్నప్పటికీ కాపు సంక్షేమం అనేది ప్రధాన అజెండాగా ఉంటుందని ఆయన చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద కాపుల సంక్షేమానికి సంబంధించి తోట త్రిమూర్తులు ఏ పార్టీలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా గతంలో ఇలాంటి సమావేశాల్ని నిర్వహించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఈ సమావేశాల నిర్వహణ వెనుక పెద్ద ప్లానే ఉంటుంది. తమ చుట్టూ రాజకీయాలను తిప్పుకోవడంలో అనేక ప్రణాళికలు రాజకీయంగా వేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వైసీపీ కాపు నేతల సమావేశాన్ని నిర్వహిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి తోటవారి లెక్కలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.